ఒక్కసారి పరాశర మునీంద్రుడు ఆ గంగ ఒడ్డున బ్రహ్మాండమైనటువంటి ఒక ఎత్తైన ప్రదేశం ఉంది. ఆ ఎత్తైనటువంటి ఆ యొక్క ప్రదేశములో తన యొక్క మరి తపస్సంపన్నుడే గనుకన ఆ తపశక్తి చేత ఒక్కసారి అలా అన్నాడండి. అంతే, బ్రహ్మాండమైనటువంటి మబ్బుగా అయిపోయిందండి ఆ ప్రదేశం. చుట్టూ పగలగానే ఉంది. ఆ చీకటిలో మాత్రం కాస్త ఆ దీపం, ఆ ఎట్టయినటువంటి ఆ మిట్ట ప్రదేశం మాత్రం మబ్బుగా అయిపోయింది. సత్యవతి రమ్మని చెప్పి తీసుకుని వెళ్లి పరాశర మునీంద్రుడు ఆ సత్యవతిని సంగమించగా ఆ సత్యవతికి పరాశరుని వల్ల సజో గర్భములో ఒక చక్కనైనటువంటి కుమారుడు జన్మించాడండి. జా ఇందిరారమణ గోవింద. అయ్యా, ఆ ఎత్తైన మిట్ట ప్రదేశములో మబ్బు చేసి చీకటి అయినటువంటి ఆ ప్రదేశములో ఈ పరాశరుడు సత్యవతీదేవితో సంగమించగా పరాశరుని వల్ల సత్యవతికి సజోగర్భములో ఒక కుమారుడు జన్మించాడండి. అతడే కృష్ణ అనేటువంటి పేరు కలిగిన వాడు. అతన్నే ద్వైపాయనుడు అన్నారు, అతన్నే వ్యాసుడు అని కూడా అన్నారు. అయ్యా, ద్వీపములో జన్మించాడు గనక ద్వైపాయనుడు, నల్లని శరీరముతో పుట్టాడు గనక కృష్ణ ద్వైపాయనుడు. వ్యాసుడు ఎలాగయ్యాడు అది మనం చెప్పుకుందాం. ఆ కురవాడు పెరిగి పుట్టిన వెంటనే పెద్దవాడయ్యాడు, దైవాంశ సంభూతుడు గనుక. అయ్యా, అదృష్టం అన్నప్పుడు కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడట. ఇదే కాబోలు మరి, పుట్టగానే పెరిగి పెద్దవాడయ్యాడు. అయితే వ్యాసుడు ఎలాగయ్యాడు అది మనం చెప్పుకుందాం. మనకి ప్రపంచంలో ఉండేటువంటి గ్రంథాలు 3. అవి ఏమిటి అంటే రామాయణము, భారతము, భాగవతము. ఈ మూడింటికి వాల్మీకి రామాయణాన్ని రచించాడు, భారత భాగవతాలు రచించాడు వ్యాసుల వారు. వీరిద్దరూ కూడా ఆది కవులైనటువంటి వారు. అయితే ఈ రామాయణ భారత భాగవతాలకు ఏమైనా ఆధారాలున్నాయా? ఉన్నాయి. ఏమిటి ఆధారాలు అంటే వేదాలే ఈ మూడింటికి ఆధారాలు. మనకు ఉండేటువంటి మరి వేదాలన్నీ 3: యజుర్వేదము, సామవేదము, ఋగ్వేదము. ఈ మూడింటిలో ఉన్న సారాంశాన్ని తీసి 4వ వేదము సృష్టించారు, అదే అథర్వణ వేదము. అప్పటికి 4 వేదాలు: యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదాలలో ఉన్న సారాంశాన్ని తీసి 5వ వేదాన్ని సృష్టించాడు వ్యాసుడు, అదే పంచమ వేదము మహాభారతము. అయితే వేద విభజన చేశాడు గనక వేదవ్యాసుడు అన్నారు. భారతాన్ని రాయాలని సంకల్పించుకున్నాడటండి వ్యాసుడు. బ్రహ్మదేవుణ్ణి అడిగాడు ఎవరు రాస్తారు అని. విఘ్నేశ్వరుడైతే భారతాన్ని రాస్తాడయ్యా, నువ్వు చెప్తే అన్నాడు. అప్పుడు విఘ్నేశ్వరుని ప్రార్థించాడు. వ్యాసుడు పిలవగానే వచ్చి కూర్చున్నాడు. ఆయన, ఏమయ్యా వ్యాస పిలిచావున్నాడు. నాయనా విఘ్నరాజా, నిన్ను గనక పూజిస్తే మాకు అవిఘ్నమైనటువంటిది ఉండదు. నేను భారతాన్ని చెప్పగలను, నాకు నేనుగా రాయాలంటే కష్టం, అందుకు నేను చెప్తాను, నువ్వు రాస్తావా అన్నాడు. రాస్తాను, అయితే ఒక షరతు, నేను భారతాన్ని నువ్వు చెప్పేటప్పుడు, నేను రాసేటప్పుడు నా గంటము ఆగకూడదు. నువ్వు గబగబా చెప్తూ ఉండాలి, నేను గబగబా రాస్తూ ఉంటాను. ఈ రాసేటప్పుడు గనక నువ్వు చెప్పడం ఆగిపోయిందా, అక్కడికి ఆఫ్ చేసేస్తా, ఇంక మళ్ళా నేను రాయను. దానికి నీకు సమ్మతమా? అలాగే. అయితే ఒకటి, నేను చెప్పినటువంటి ఆ యొక్క భారతాన్ని, నేను చెప్పే శ్లోకాన్ని అర్థం చేసుకుని దాని భావం ఉట్టిపడేటట్లుగా మీరు రాయాలి. ఓ రాస్తా. సరే అయితే ఇద్దరు కూర్చున్నారు. ఈయన చెప్తున్నాడు, ఆయన రాస్తున్నాడు. ఈ రాసేటప్పుడు కొన్ని శ్లోకాలు విఘ్నేశ్వరునికి కూడా అర్థం కాలేదండి. అర్థం కాక ఏం చేసేవాడు, రాసినట్టుగా నటించి వదిలేస్తూ ఉన్నాడండి. రాసేస్తున్నాడు, గబగబా రాస్తున్నట్టు, అర్థం కాకపోయినా సరే అట్లా వదిలేసి మళ్ళా రాస్తున్నాడు. ఈయనేమనుకున్నాడు, రాసేస్తున్నాడు అనుకుంటున్నాడు. కొన్ని అర్థమయ్యేవి కాదు. అర్థమమైనటువంటి శ్లోకాలు వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టిన శ్లోకాలు ఎన్ని? 8800 శ్లోకాలు వదిలేశాడండి విఘ్నేశ్వరుడు. మరి అసలు భారతం ఎన్ని శ్లోకాలు?
60 లక్షలు 60 లక్షల శ్లోకాలు. ఇది నేనో మీరో చెప్పే విషయం కాదండి. వ్యాస భారతంలో ఉన్న విషయాన్ని నండూరి సుబ్రహ్మణ్య శర్మ గారు అనేటువంటి మంచి కవి గారు ఈ యొక్క భారతాన్ని రాసినప్పుడు ఈ వివరణ అంతా కూడా ఆయన రాశాడండి. ఆయన రాసింది మీకు నేను చెప్తున్నాను. అందుకని 60 లక్షల శ్లోకాలు. ఈ 60 లక్షల శ్లోకాల్లో 30 లక్షల శ్లోకాలు దేవలోకానికి పోయాయి. 15 లక్షల శ్లోకాలు పితృలోకానికి పోయాయి. 14 లక్షల శ్లోకాలు నాగలోకానికి పోయాయి. 1 లక్ష శ్లోకాలు మన భూలోకానికి వచ్చాయి. అందుకేనండి భారతం ఎటువైపు నుంచి ఎటు చూసినా కొన్ని మనకు అర్థం కాకుండా పోవడం కారణం ఏమిటంటే ఇదే. కొన్ని మనకు లేవు, కొన్ని అంగాలు మనకు లేకుండా పోయాయి. 30 లక్షల శ్లోకాలు దేవలోకానికి నారద మునీంద్రుడు ప్రచారం చేశాడు. 15 లక్షల శ్లోకాలు పితృలోకానికి దేవలుడు అనేటువంటి మహర్షి ప్రచారం చేశాడు. 14 లక్షల శ్లోకాలు నాగలోకానికి సుఖయోగీంద్రుడు అంటే వ్యాసుని కొడుకు ప్రచారం చేశాడు. 1 లక్ష శ్లోకాలు వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు. ఇదండి భారతం. ఈ భారతం 18 పర్వాలు. ఆది పర్వం, సభాపర్వం, మరి ఆ ఉద్యోగ పర్వం, అరణ్య పర్వం, విరాట్ పర్వం, మరి ఆ యొక్క యుద్ధ పర్వంలో భీష్మ పర్వం, ద్రోణ పర్వం, అనుశాసనిక అభిమన్యు ఆ యొక్క ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, శౌతిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, మౌసల్య పర్వము, ప్రస్తావన పర్వము, ఇలాంటి పర్వాలుగా 18 పర్వాలు రాశారండి. ఈ 18 పర్వాలు విభజించాడు. 60 లక్షల శ్లోకాలు 18 పర్వాలుగా విభజించగా అందులో 8800 శ్లోకాలు విఘ్నేశ్వరుడు వదిలిపెట్టేశాడు. ఇలాగా ఈ భారతాన్ని ఇంత ఇదిగా రాసి ఈ భారతమంతా ఒక త్రాసులో పెట్టి వేదాలు 4 ఒక త్రాసులో పెడితే భారతమే బరువుగా ఉందట. బరువుగా ఉన్నది గనకే దానికి భారతము, భారము కలిగింది గనకే భారతం అని పేరు పెట్టారు. అట్లాంటి భారతాన్ని చక్కగా రాసినటువంటి వాడు గనకే వేద విభజన చేసినాడు గనకనే అతనికి వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చిందండి. ఇది భారతం పుట్టుదల. ఆ విధంగా భారతాన్ని రాశారు. ఆ భారతాన్ని ఈనాడు మనం ఆది పర్వంలో కథలు చెప్పుకుంటున్నాం. అందుకని వ్యాసుడు ఏ విధంగా అయ్యాడు? వేద విభజన చేశాడు గనక వేద వ్యాసుడు అన్నారు. 18 పురాణాలు రాచాడు, మహాప్రవర్త అయ్యాడు. అట్లాంటి కృష్ణద్వైపాయనుడు జన్మ ఎట్లాంటిది? పరాశరుని వల్ల సత్యవతీదేవికి ఆ యొక్క ద్వీపములు, ఆయన ప్రథమ గర్భములు, ఆయన గర్భాన్ని జన్మించినటువంటి వాడు గనక అతనికి కృష్ణద్వైపాయనుడు అన్నారు. పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడు. అమ్మా, ఇక నాకు ఈ బంధాలు వద్దు, నేను అరణ్యానికి పోతున్నాను అని తల్లిదండ్రులకు నమస్కరించి వెళ్లిపోయాడు. పరాశర మునీంద్రుడు, సత్యవతి, నీ గత జీవితము, రాబోయేటువంటి జీవితములో, నీ భవిష్యత్ కాలంలో నీ ఒక మహారాజును పెళ్లి చేసుకుంటావు, నీ జీవితం బాగుంటుంది, నీ కన్యత్వము నిలుస్తుంది అని కన్యత్వము చెడకుండా వరమిచ్చి పరాశరుడు వెళ్లిపోయాడు. మరలా యథాప్రకారంగా ఈమె పడవ నడుపుకుంటూ ఉన్నదండి. ఇది ఈమె చరిత్ర. ఇక్కడికి ఇలా ఉంచండి. ఇలా ఉండగా వరద కులాగ్రగల్యుడు నృపాలవరేణ్యుడు పుణ్యమూర్తి సుస్థిర విరాముడు ప్రదీప కుమారుడు సంతనక్షమావరుడు ఒకవాడు యమునను
మహాశైలారా, హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ప్రతీప చక్రవర్తి అనేటువంటి ఆయన. ఆ ప్రతీప చక్రవర్తినికి 3 కొడుకులండి. దేవాపి, బాక్లికుడు, శంతనుడు. దేవాపి, బాక్లికుడు రాజ్యం వద్దన్నారు. శంతనుడు రాజయ్యాడు. ఆ శంతనుడు ప్రతీప చక్రవర్తి అన్నాడు, ఒరే నాయనా, నేనిక మిగిలినటువంటి జీవితాన్ని నీ తల్లితో పాటు నేను అరణ్యానికి వెళ్లి వానప్రస్థం చేసి ఈ జీవితాన్ని ఇంకా గడిపేస్తాను. మరి నేను ఒక్క మాట చెప్తున్నాను విను. అరణ్యానికి వెళ్ళినప్పుడు ఒక అందమైనటువంటి అమ్మాయి నీకు కనిపిస్తుంది. ఆ కనిపించినప్పుడు ఆమె కులగోత్రాలు నీవు అడగకుండా నువ్వు పెళ్లి చేసుకోమన్నాడు. సరే నాన్నగారు అన్నాడు. అప్పుడు ప్రతీప చక్రవర్తి తన భార్య సునందాదేవిని తీసుకుని ఆ సునందాదేవితో పాటు ఈయన గారు వానప్రస్థం చేయడానికి ప్రతీపుడు వెళ్లిపోయాడు. శంతనుడు పరిపాలిస్తున్నాడు. అలా పరిపాలన చేస్తున్నటువంటి శంతన మహారాజు ఒక రోజున వేటాడడానికి అరణ్యానికి వచ్చి వేటాడి అలసిపోయి ఒక గుడారములో విశ్రాంతి తీసుకుంటున్నాడండి. ఆ సమయంలో ఒక అందమైనటువంటి అమ్మాయి ఆ గుడారం ప్రక్క నుంచి వెళుతుందట. అయ్యా, ఈ శబ్దం ఏర్పడుతుందండి, గల్లు గల్లు గల్లుమని. ఎప్పుడైతే బయట అందలి సవ్వడి గల్లు గల్లు మందో ఈ మహారాజు గుండెల్లో జల్లు మందటండి. ఈ అరణ్యములో అర్ధరాత్రి పూట అమ్మాయి ఎవర్రా బాబు అనుకున్నాడు. అనుకుని గబగబా గుడారం తొలగించుకుని చూశాడండి. ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది నడుచుకుంటూ. అబ్బా, ఎంత అందంగా ఉంది, మెరుపు తీగలా కనిపిస్తుంది. ఆహా, నా అదృష్టమే అదృష్టం. అరణ్యములో ఎంత అందమైన అమ్మాయి ఎక్కడ ఉంటుంది? ఈమె ఎవరో దేవకాంత అయి ఉంటుంది. ఏది ఏమైనా సరే ఈమె ఎవరో తెలుసుకోవాలి అని గబగబా దగ్గరికి వెళ్ళాడండి. కాంత, ఆగాగు. ఎవరెవరు నీవు? నీ పేరేమిటి? ఈ అరణ్యములో ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీ యొక్క విశేషమంతా నాకు చెప్పు అని అడుగుతున్నాడండి. అప్పుడు గనక మహారాజు అలా అడిగాడు. ఇప్పుడు మన వాళ్ళైతేనా కూడా పడతారండి, అవకాశం ఉంటే పాటలు కూడా పాడతారు. ఇప్పుడు వచ్చేసినాయి కదా, ఊ అంటే ఒక పాట, ఆ అంటే ఒక పాట, ఊ అంటే ఒక పాట. ఎవరు నీవు? మీరు? ఓహో, నేనెవరో నీకు తెలియదు కదూ? అయితే చెప్తాను. 7 దీవులన లేని విభవమున 7 మాటలు కాంత శంతనుడా. 7 దీవులన ఈ సంగతి సమాచారం అంతా చెప్పు. మహారాజా, మీరు హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి శంతన మహారాజులా? అవును కాంత. నువ్వు ఏదైనా ఆపదలు చిక్కుకున్నావా? చెప్పు చెప్పు. నీ ఆపదలు చిక్కుకుంటే గనుక నేను రక్షిస్తాను. అందులోకి ఒంటరిగా అమ్మాయి గడిపడిపోతే ఇంకా రక్షించుకోకుండా ఉంటారా మగవారు? మేం కోరినా సరే చెప్పు. ఎందుకంటే నిన్ను చూడగానే నా మనసు చెల్లించింది. నువ్వు అన్నావంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు వివాహం జరగలేదు, అందుకు నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి నీ అభిప్రాయం ఏమిటి? మహారాజా, పెళ్లి చేసుకుంటారా? చేసుకోండి. కానీ నా కులగోత్రాలను వడగొద్దు, నేను చెప్పను. వినుమేన బతినైననేమి సకలూర్వీనాదా, వినుమేన బతిన
కూడగునప్పుడే పోదు నిచారతి నేనెవరినైతే నీకెందుకు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకో. కాని ఒక్కటి, నీ కులమేమిటి, నీ గోత్రమేమిటి, నీ ఇల్లేమిటి, నీ వాకిలేమిటి, నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు, ఇవి నువ్వు అడగొద్దు, నేను చెప్పను. పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో. కానీ ఒక్కటి, ఒకవేళ ఎప్పుడైనా నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మన ఇద్దరిలో ఏమైనా గొడవలు రావచ్చు. నేను ఏదైనా ఒక పొరపాటు పని చేయొచ్చు. పొరపాటు పని చేసినప్పుడు ఈ పని నువ్వు ఎందుకు చేశావు జాహ్నవి అని నీవు నన్ను అడగకూడదు. అడిగావా, నీవు కట్టినటువంటి తాళి పట్టుకుని దింపి నీ ముఖాన్ని కొట్టిన దాన్ని నేను పోతా. గిటాన్ని పెళ్ళాన్ని చేసుకుని ఆయన ఏం సుఖపడతాడు, ఏం అర్థం కావడం లేదండి. అయ్యా, నువ్వు ఈ పని ఎందుకు చేశావు అని అడిగావా, ఇంక నీకు నాకు చెడిపోయిందన్నమాట. ఇక నీ దారి నీది, నా దారి నాది. అలా నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో. కామక్రోధ లోపదేహరిత తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు. కామక్రోధ మదం ఆశ్చర్యములైనటువంటి మానవుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ జ్ఞానం అనేటువంటి రత్నాన్ని కప్పేస్తూ ఉంటాయి ఈ కామము, క్రోధము, లోభము, మదము, మాశ్చర్యమైనటువంటివి. కామంతో ఉన్నాడేమో, ముందు రాబోయేటువంటి ఆ ముప్పు తెలియలేదండి. అప్పటికి ఆనందంగా ఆమె యొక్క సౌందర్యాన్ని చూశాడు గాని ఆత్మ సౌందర్యాన్ని గ్రహించలేకపోయాడు. కామదృష్టితో, దేవి నువ్వేమి కాదంటావు, నేనేమవునంటాను, నీ మాటకి నేను చచ్చినా ఎదురు చెప్పను, నువ్వు నాకు కావాలి అని గాంధర్వ విధిని పెళ్లి చేసుకున్నారండి ఇద్దరు.
గాంధర్వ విధిని పెళ్లి చేసుకున్నారు శంతన మహారాజు, జాహ్నవీదేవి. సంసారం ఆనందంగా జరుగుతుందండి. ఇలా ఉండగా ఆమె గర్భము ధరించింది. శంతన మహారాజు వల్ల జాహ్నవీదేవి గర్భము ధరించింది. 9 మాసాలు నిండినటువంటి సమయంలో ఆడవారికి గర్భం ధరించినప్పుడు ఏవేవో కోరికలు ఉంటాయి తినాలని. 9 మాసములు నిండి ఒక శుభముహూర్తములో ఒక చక్కనైనటువంటి ఒక బిడ్డను ప్రసవించింది. మహారాజా, జాహ్నవీదేవి గారికి మగబిడ్డ పుట్టారు. అలాగా, అయితే పద చూద్దాం. ఆయన గబోబా వచ్చేసరికి అప్పటికే యొక్క జాహ్నవీదేవి పుట్టినటువంటి బిడ్డను తీసుకుని తిన్నగా గంగానది సమీపానికి వచ్చేస్తుంది. వెనుతిరిగి చూడడం లేదండి. గబగబా గబగబా నడుచుకుంటూ వెళ్లిపోయి ఆ గంగలో దిగి ఈ పుట్టినటువంటి బిడ్డను ఆ నీటిలో ముంచి వాడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలిపెట్టే తరువాత ఆ చచ్చిన బిడ్డను అందులో పడేసి గట్టి మీదకి వచ్చేసి ఒకళ్ళ ఇద్దర 7 బిడ్డలు చచ్చేంత వరకు ఊరుకున్నాడండి. ఆయన ఓర్పు చూడండి. ప్రేమ, భార్య మీద ప్రేమ చేత పోయారు 6 బిడ్డలు. భార్య ఉంటే ఇంకో బిడ్డ పుడుతుంది కదా. 7 బిడ్డలు చచ్చేంత వరకు ఊరుకున్నాడు. నారద మునీంద్రుడు ఒక రోజు వచ్చి అడిగాడు, ఏమయ్యా 7 బిడ్డలు పుట్టారట, ఏది చూడ్డానికి వచ్చానన్నాడు. మునీంద్ర, ఇది జరిగిన విషయం అన్నాడు. ఒరిని దుంపదగా, ఆలి మగని మాట గడ్డంబు చెప్పిన ఆలి కాదది ఎర్రతేలు గాని, అట్టి ఆలిని విడచి అడవి నుండుట మేలు విశ్వరావిరామ వినరవేమ అన్నాడు. వేమన గారు ఏమన్నారంటేనండి, మొగుడు మాటకి ఎదురు చెప్పేటువంటి పెళ్ళాం అది 10 మంది బిడ్డల్ని కన్నా దాన్ని వదిలిపెట్టేమన్నాడు. ఆయన సొమ్మేం పోయింది, ఆయనకేం పెళ్ళామా బిడ్డలా ఆయన చెప్తాడు. మనం వదిలేస్తామా అండి మరి అంటే మాటకు చెప్పాడు ఆయన. అలాగా ఇలాంటి పెళ్ళాన్ని కట్టుకుని నువ్వేం సుఖపడతావయ్యా, పోయారు వేధవ బిడ్డలు, ఎదవ పెళ్ళాము. మగాడికి పెళ్ళాలు తక్కువ, మనకెప్పుడు ఫుల్ లైసెన్సు. మగాడు పెళ్ళాం పోయినంటే పెళ్ళాం రెడీ. అందుకని నీకేం తక్కువ, చక్రవర్తివి, సకల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు, 7 బిడ్డలు చచ్చేంత వరకు ఓపిక పట్టున్నావు. నా మాట విని ఈసారి పుట్టే బిడ్డనైనా దక్కించుకో అని బాగా ఎక్కించిపోయాడండి నారదుడు. ఆయనకి అదే పని. సరే 8వ బిడ్డను ప్రసవించిందండి, తీసుకుపోతుంది. వెళ్ళాడు మహారాజు. జాగ్రవి కొడుకులనే గుర మడిగిచితివి గొరమేమి సుతగాదివైతివి, కొడుకులనే గుర మడిగిచితివి గొరమేమి సుతగాదివైతివి, కొడుకులనే గుర మడిగిచితివి. భంగమున కోడిని చేయు సాకటం నివారింపగనైతి, సమయ భంగమున కోడిని చేయు సాకసము నివారింపగానై, భ్రమరదేని బాలార్కతేజుని బాలుడైన బ్రతికిల్పు మానేడు, కొడుకులనే కూర మటి జలాంతరమందునా
శివ రాక్షసుడు. సంతానము లేని ఆడవాళ్లు యజ్ఞాలు, యాగాలు, జపాలు, వ్రతాలు, తపాలు చేస్తారు బిడ్డల కోసమై. కడుపున పుట్టిన బిడ్డలందరినీ తీసుకుపోయి గంగ పాలు చేస్తున్నారు. ఇది నీకు ధర్మమా? ఈ ఒక్క బిడ్డనైనా బ్రతికించు, నీకు నమస్కరిస్తాను. ఈ బిడ్డను బ్రతికించు. ఈ బిడ్డను గనక నీవు ఇవ్వకపోయావంటే దౌర్జన్యంగా నేను బిడ్డను తీసుకుంటాను. ఇచ్చేయి నా బిడ్డను. బిడ్డను తీసుకొస్తున్నాను. మహారాజా, ఇంతకాలానికి నా మాటకి ఎదురు చెప్పారు. సమయభంగమున గడ్డు చెప్పిది విచ్చనిరలేనింక వీడి. సమయభంగమున గడ్డు చెప్పిది విచ్చనిరలేనింక వీడి. క్షమారమున గంగను నేడే సరిగూడమి నీతో ఆడే. అష్టవసువులు వశిష్ఠ శాపమున ఆత్మ. మహాశైలార్, మహారాజా, నా మాటకి ఇంతకాలానికి ఎదురు చెప్పావు. ఇక నీకు నాకు ఏ సంబంధము లేదు. నీ దారి నీది, నా దారి నాది. అయితే ఒకటి, నా కొడుకులు నా కొడుకులు నా కొడుకులు అంటున్నావే, ఎవరు నీ కొడుకులు? అష్టవసువులు మనకి బిడ్డలుగా పుట్టారు. ఆప్రుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు. 8 మంది వసువులు. వీళ్ళు 8 అన్నదమ్ములు. వీళ్ళు 8 మంది వారి భార్యలను తీసుకుని ఒక రోజున వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు. వశిష్ఠ మునీంద్రుడు 8 మందికి వాళ్ల భార్యలకు సృష్టిగా భోజనం పెట్టాడు. తిన్న తరువాత ఆఖరివాడు ప్రభాసుడు, అతని భార్య యోగ సిద్ధి. ప్రభాసుని భార్య యోగ సిద్ధి. ఆ యోగ సిద్ధి అంది, అవండి, ఇంత చక్కని భోజనం మనకు వశిష్ఠుడు పెట్టాడంటే ఇది ఎలాగ చేశాడు? కామధేను ఉన్నది, ఆ కామధేను వల్ల మనకి భోజనం పెట్టాడు. వశిష్ఠుని దగ్గర నందినీదేవి అనేటువంటి ఒక కామధేను ఉంది. ఆ కామధేను ఏం చేస్తుందంటే కోరిన వరాలిస్తుంది. ఈ వసువులకు బ్రహ్మాండమైన భోజనం అరేంజ్ చేశారు. ఆ భోజనం అంతా కూడా శుభ్రంగా తిన్నారు. తిని వెళ్లిపోయేటప్పుడు, ఏమండి, ఈ కామధేను యొక్క పాలు భూలోకములో పుట్టినటువంటి వారు తాగితే, ఆ కామధేను పాలు తాగినవాడు వేల 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 సంవత్సరాలు బ్రతుకుతారట. అందుకని భూలోకములో నాకొక స్నేహితురాలుంది. ఆమె పేరు జితవతి. ఆ జితవతి అనేటువంటి ఆ స్నేహితురాలికి ఈ కామధేను నేను ఇవ్వాలనుకుంటున్నాను. అందుకు వెళ్లేటప్పుడు తీసుకుపోదామండి అంత. ఈవిడ సొత్తు దానం చేయడం కాదండి, పరాయి వాళ్ళ సొత్తు దొంగిలించి దానం చేస్తుందన్నమాట. అప్పుడు ఆయన అన్నాడు, వద్దే అన్నాడు. వినలేదండి. పెళ్ళాం మాట కాదనలేకపోయాడు. వెళ్లేటప్పుడు కామధేను యొక్క కట్లు విప్పుతున్నాడు. వశిష్ఠుడు చూచాడు. ప్రభాస, ఏమిటి నువ్వు చేస్తున్న పని? వసమూర్తులైనటువంటి మీరు 8 మంది నా ఇంటికి భోజనానికి వచ్చారు. పీక వరకు తిని నా కామధేనుని తీసుకుపోతున్నారా? ఇలాంటి పని మీరు చేశారు గనక మీరు 8 కూడా భూలోకములో మానవులుగా పురుదురుగా కనిపించారు. 7 ఎదురు తిరిగారు. ఆరండి వశిష్ఠ, కామదేవుని ఇప్పినవాడు 8వ వాడు, మమ్మల్ని ఎందుకు శపించు? వాడు తప్పు చేస్తున్నప్పుడు మీ 7 చూశారు కదా? చూశాము. మరి ఆవును దొంగిలించకూడదని మీరు చెప్పారా? చెప్పలేదు గనక మీరు పుట్టగానే చస్తారు, వీడు మాత్రం దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు అన్నాడు. సరే, వశిష్ఠుని శాప కారణంతో వస్తున్నారు. ఇక్కడ గంగాదేవి ఎదురైంది. ఆమె ఎందుకు వస్తుందంటే, భూలోకములో మహాభీషుడనే మహారాజు 100 అశ్వమేధ యాగాలు 100 రాజసూయాగాలు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మలోకంలో సభ జరుగుతుంది. గంగాదేవి బ్రహ్మలోకానికి వచ్చింది. గాలికి ఆమె ఒంటి మీద ఉన్నట్ట పౌటి చెరుగు కింద పడిపోయింది. అక్కడ ఉన్న మహర్షులందరూ శివశివాని కళ్ళు మూసుకున్నారు. ఈ మహాభీషుడు మాత్రం ఆమె సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఇది చూచాడు బ్రహ్మదేవుడు. మహాభీష, యజ్ఞయాగాలు చేసి నీవు ఈ యొక్క లోకానికి వచ్చావు, కామాన్ని మాత్రం నువ్వు వదల్లేకపోయావు. కామ దృష్టిలో గంగను చూచావు. అందుకు నీవు మరలా భూలోకంలో జన్మించి ఈ గంగను పెళ్లి చేసుకుని కొంతకాలం సంసారం చేసి అనంతరం మరలా ఈ లోకానికి రమ్మని చెప్పించాడు. ఆ మహాభీషుడే ఈ శంతనుడు.
గంగా, నీ మూలంగా మహాభీషుడు శాపగ్రస్తుడయ్యాడు. నీవతనికి ఇల్లాలివై కొంతకాలం సంసారం చేసేటప్పుడు నీవు రా అని ఆమెను శపించాడు. అందుకు ఆ గంగాదేవి జాహ్నవిగా జన్మించింది. మహాభీషుడే శంతనుడుగా పుట్టాడు. అష్టవసువులే ఈమె బిడ్డలుగా పుట్టారు. ఈ గంగ వస్తున్న సమయంలో, అమ్మా ఎక్కడికి వెళుతున్నావంటే, ఇలా భూలోకంలో జన్మించడానికి వెళుతున్నానయ్యా అంది. అమ్మా, నీ పవిత్రమైన గర్భాన్ని మేము పుడతాము, పుట్టిన వెంటనే 7 చంపి 8వ వాణ్ణి మాత్రం ఉంచు అని ఆనాడు వసువులు నన్ను అడిగారయ్యా. అందుకని వాళ్ళని పుట్టగానే చంపాను, వీడిని మాత్రం నేను ఉంచుతాను, నువ్వేం బాధపడకు, ఇంక నీకు నాకు శాపవిమోచనం అయిపోయింది, ఇక నా దారి నాది, నీ దారి నీది. అయితే ఒకటి, ఆడదాని చేతిలో డబ్బులుండవు, మగవాడి చేతిలో బిడ్డలు బ్రతకరు. నీకు మగదిక్కు ఆడదిక్కు లేదు. ఇంక నేను వెళ్ళిపోయానంటే నువ్వు మళ్ళీ ఎప్పుడో పెళ్లి చేసుకోవాలి. ఈ బిడ్డను సరిగ్గా చూడదు వచ్చింది, అందుకని నేనే ఈ బిడ్డను పెంచి పెద్దవాడిని చేసి నీకు అప్పచెప్తాను అని ఆ బిడ్డను తీసుకుని మహారాజు దగ్గర సెలవు తీసుకుని తిన్నగా బయలుదేరి వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి ఈమె బయలుదేరి వచ్చిందండి. అదండి అయ్యా, ఆ వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చి బిడ్డను చక్కగా పెంచుతుంది. గంగాదేవి కొడుకు గనుక గాంగేయుడు అని పేరు పెట్టింది. అతడే దేవవ్రతుడు, అతడే భీష్ముడు అవుతాడు. ఎలా అవుతాడనేది మన కథలో తెలుస్తుంది. అందుకని అట్లాంటి ఆ బిడ్డను ఉయ్యాల్లో వేసి చక్కగా జోలపాడుతూ పెంచుతుందండి. అప్పుడు జోలపాటలు వేరు, అప్పుడు పద్ధతి వేరు. బాయ్ పాపాయి హాయి హాయి బిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకు అంటారు మా ఆడవాళ్ళు. ఏంటి అందులో మంచి వేదాంతం ఉంది. అందులో హాయి. పుడతావు పాల కోసం ఏడుస్తాం, పెరిగి చదువుకోవడానికి పుస్తకాల కోసం ఏడుస్తాం, చదివి డిగ్రీ రాలేదని ఏడుస్తాం, డిగ్రీ వస్తే ఉద్యోగం లేదని ఏడుస్తాం, ఉద్యోగం వస్తే కట్నం బాగా తెచ్చే పెళ్ళం రాలేదని ఏడుస్తాం, పెళ్ళం కట్నం బాగా తెస్తే మామగారు కారు కొనలేదని ఏడుస్తాం, మామగారు కారు కొంటే నేను మిద్ది కట్టలేదని ఏడుస్తాం, మిద్ది కడితే బిడ్డలు పుట్టలేదని ఏడుస్తాం, బిడ్డలు పుడితే ఎలా పెంచాలని ఏడుస్తాం. అందుకు పుట్టే దగ్గర నుంచి చచ్చేంత వరకు హాయి హాయి లేదురా నా కొడక పడుకోరా అని చెప్తుంది తల్లి వేదాంతం. అంతే కదండి. హాయి ఎక్కడుంది? ఈ నా యొక్క చేతుల్లో నీవు ఉన్నంత వరకే, ఈ ఉయ్యాల తొట్లో పడుకున్నంత వరకే. ఉయ్యాల్లోంచి కాలు కింద తీసి పెట్టావా ఇంకా చచ్చేదాకా నీకు లేదు హాయి, పడుకోరా అబ్బాయి అని చెప్పి జోల పాడుతుందండి. అది వేదాంతం. ఇప్పుడు పాటల అయ్యో రామ రే, ఈయన చిరంజీవి ఎలా డాన్స్ చేశారంటే వాడు కాళ్ళు చేతులు ఊపుతుంటే నవ్వుతూ ఉంటారు. చిన్నప్పుడు అలా కాదండి. అప్పుడు పూర్వకాలం కృష్ణుడు ఎలా ఉండేవాడు, అతడు ఎలా నడిచాడు, రాముడు ఎలా ఉండేవాడు, అతడు ఎలా నడిచాడు, ఇది వేదాంతం చెప్పేవారు. ఇప్పుడు తల్లులు మారిపోయే, పిల్లలు మారిపోయి, అన్నీ మారిపోయి. అందుకని చక్కగా బిడ్డను జోలపాట పాడుతూ పెంచుతుందండి. లాలీ 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 వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముచ్చాల లాలి, జగమేలు స్వామికి పరమాత్మ లాలి, బటపత్ర సాయికి వరగాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. కళ్యాణ రామునికి కౌసల్య లాలి,
అన్నమయ్యలాలి సోదరులకు బాబయ్యలాలి శ్యామలాంగునికి శ్యామయ్యలాలి శ్యామలాంగునికి శ్యామయ్యలాలి ఆగమనుతునికి త్యాగయ్యలాలి వటపత్రకాయి దేవనేత్రునికి రతనాలలాలి ఆ విధంగా గాంగేయుని పెంచి పెద్దవాణ్ణి చేస్తూ ఉన్నదండి మహాశైలారా. జయ ఇందిరారమణ గోవింద వశిష్ఠునొద్ద వేద చతుష్టయంబుల్ చదివే ప్రియమార వశిష్ఠునొద్ద ధనుర్విద్యనభ్యసేచ సరవిల్ భృగురాముగణ తన కుమారాదుల వోలే తత్తవిదుడై నృపాల తనూజుడంతయు తనదారీరా కూర్చోండి బాబు, కూర్చోండి, పోయి కూర్చోండి. చక్కగా వేదాంగాలు చదువుకుంటున్నాడండి యొక్క దేవవ్రతుడు. పరశురాముని దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నాడు. ఇక వశిష్ఠుల వారి దగ్గర వేదాలు చదువుకుంటున్నాడు. దినదిన ప్రవర్ధమానే పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఆ పెద్దవాడవుతున్నటువంటి తన బిడ్డను చూసి ఆనందపడుతుంది గంగాదేవి. ఇక్కడ ఇలా ఉండగా ఒక రోజు నా యొక్క శంతర మహారాజు వేటాడడానికని చెప్పి అరణ్యానికి వచ్చినప్పుడు ఈ దేవవ్రతుణ్ణి చూచాడండి ఆయన. ఎవరి అబ్బాయి? వీడి యొక్క రూపం చూస్తుంటే గంగ యొక్క రూపం కనిపిస్తుంది. ఒకవేళ నా కుమారుడేనా అని ఆశ్చర్యపోతున్నటువంటి సమయంలో గంగాదేవి అక్కడ ప్రత్యక్షమైంది. శంతన మహారాజా, ఆనాడు మీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాను ఈ అబ్బాయిని. పసికందుగా మీరు నన్ను వదిలిపెట్టారు. ఈ పసికందుగా తీసుకొచ్చినటువంటి అబ్బాయిని ఆడు పెద్దవాడిని చేశాను, సకల విద్యలు నేర్పించాను, ప్రయోజకుణ్ణి చేశాను. ఈ అబ్బాయిని మీకు అప్పజెప్పేస్తున్నాను. ఇక నాకు బాధ్యత తీరిపోయింది. నాయనా, మా తండ్రి ఏడమ్మాని నువ్వు అడుగుతావు కదూ, వీరే మీ నాన్నగారు శంతన మహారాజు, హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి. ఆయన వెళ్ళమని చెప్పి ఆ తండ్రి కొడుకులిద్దరిని కలిపివేసి అక్కడి నుంచి గంగాదేవి సెలవు తీసుకుని తాను వెళ్లిపోయింది. తన బిడ్డను కౌగిలించుకుని ఆనందపడి అతన్ని తీసుకొచ్చి యువరాజ పట్టాభిషేకం చేశారండి. చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడండి. ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తున్నాడు. అబ్బాయి నాయన, ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలిస్తున్నాడు గాంగేయుడు. తండ్రి గారికి ఏ లోపము లేదు. అంతే కదా, తన కుమారుడు అభివృద్ధిలోకి వచ్చి, నాన్న ఇంకెంతకాలం ఈ సంసారం చేస్తావు, నీ సంసారం నేను చూసుకుంటానులే, నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో, కృష్ణారామ అనుకో, హాయిగా ఉండు అని కొడుకు తన కుమారుడు తండ్రికి అంత విశ్రాంతి ఇస్తే ఆ తండ్రి ఆనందం ఇంత అంత. అందుకని ఆ విధంగా ఉంటుంది. శంతర మహారాజు కూడా ఏమీ పని లేదు, పాట లేదు, కొడుకే పరిపాలించుకుంటున్నాడు రాజ్యాన్ని. రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడండి. అన్ని ఈయనే చూసుకుంటున్నాడు. సరే, ఈయనకి ఏమీ తొయ్యలేదు. ఒక రోజున వేటాడడానికని అరణ్యానికి వచ్చాడండి శంతనుడు. వేటాడి
నీళ్లు తాగుదాము కదా అని ఆ గంగానది సమీపానికి వచ్చి నీళ్లు త్రాగబోతున్నటువంటి సమయంలో చల్లని పిల్లగాలులు వస్తున్నాయి. ఆ పిల్లగాలులకు బ్రహ్మాండమైనటువంటి సుగంధపు వాసన వస్తుంది. అలే కమ్మని వాసన, ఎక్కడి నుంచి వస్తుంది వాసన అని ఆ యమునా నది గట్టునే బయలుదేరుస్తున్నాడు. ఆ సమయానికి ఎక్కడ ఉన్నాడండి? యమునా నదిలో పడవ నడుపుతున్నది ఆమె గంగా నదిలో. ఎవరో మహారాజు ఎదురుగా నిలిచాడు, ఏవో సైగలతో నన్నే పిలిచాడు, మనసే గరిల్చునే మాయదారి మగాళ్లకు, మనసే గరిల్చునే మాయదారి మగాళ్లకు. హైలో 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 సయాటలాడినది, సయాటలాడినది. హైలో 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 హైలే సహంస గదానా పట. మాయదారి మగాళ్లకు, మనసే హైలో 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 హైలేస. ఉయ్యాలూగినది, సయాటలాడినది. హైలో 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 హైలేస హంస. పడవ నడుపుకొస్తున్నదండి ఆమె. చూచాడు అల్లంత దూరంలో ఉన్నటువంటి శంతనుడు. ఆహా, దేవకాంతలను ధిక్కరించేటువంటి రూపురేఖ విలాసాలతో విరాజిల్లుతున్నటువంటి అమ్మాయి ఎవరవును? అబ్బా, అసలు గంగే మరలా ఈ రూపంలో నాకు కనిపించిందా? నా భార్య అయినటువంటి నా గంగాదేవి మరలా ఈ రూపంలో గనక ఇక్కడ నాకు ప్రత్యక్షమైందా? అసలు ఎవరు ఈమె? ఇంత అన్నముగా ఉండేటువంటి ఈమె ఈ పడవ నడిపేటువంటి వృత్తిలో ఉంది ఏమిటి? సన్నజాజులు కోస్తేనే చేతులు కందిపోయేటువంటి సుకుమారవే, ఇట్లాంటి సుకుమారి అయినటువంటి ఈమె ఈ పడవ నడిపేటువంటి వృత్తిలో ఉంది. అసలు ఎవరు ఈమె అని అనుకుంటూ దగ్గరకు వస్తున్నాడండి. బ్రహ్మదేవునికి అసలు బుద్ధి లేదు. ఇంత అందమైన అమ్మాయిని సృష్టించి ఈ మండు టెండలో ఈ పడవ నడిపేటువంటి వృత్తిలో నా పెట్టడం అంతేనండి. ఎప్పుడైతే ఈమె గారు
పడవ నడుపుతూ వస్తున్నటువంటి సమయంలో ఈ శంతనుడు అనుకుంటాడు, జ్ఞానం కలిగిన వారు బ్రహ్మదేవుని తిట్టరు, అజ్ఞానులు తిడుతుంటారండి. ఎందుకంటే ఒక ఆయన దారింట వస్తూ బావిలో నీళ్లు తాగి, ఆ బావిలో నీళ్లు చేదుకుని తాగి, ఆ బావి పక్కనే ఒక పెద్ద మామిడి చెట్టు ఉందటండి. ఆ మామిడి చెట్టు కింద పడుకున్నాడు ఈయన. ఆ పక్కనే ఒక గుమ్మడి పాదుంది, ఇంత గుమ్మడికాయ ఉంది. అబ్బా ఎంత గుమ్మడికాయో, పోయేటప్పుడు ఈ గుమ్మడికాయ తీసుకుపోవాలనుకున్నాడు. వచ్చి అలాగే పడుకుని అలా పైకి చూసేసరికి మామిడి చెట్టుకి అంత మామిడికాయ కాసి ఉంది. అసలే బ్రహ్మదేవునికి ఏమైనా జ్ఞానం ఉందా? ఇంత చిన్న పాదుకి ఇంత గుమ్మడికాయ, ఇంత పెద్ద మానుకి ఇంత మామిడికాయ, చే అసలు ఇంత చెట్టుకి ఆ గుమ్మడికాయ అంత కాయ ఉంటే బాగుంటుంది, అంతేగాని ఇంత చిన్నదానికి అంత కాయ ఏమిటి? అబ్బెబ్బెబ్బే, ఈ బ్రహ్మదేవునికి అసలు బుద్ధి లేదు. ఎలాగే సృష్టి అంతా ఇలాగే చేస్తున్నాడు. అసలు అతను ఉద్యోగం తీసేటువంటి బాధ్యత అధికారం నాకు ఇచ్చుంటే ఎప్పుడో ఉష్టికి ఇచ్చేసి ఉండేవాడిని. అసలు ఈ ప్రపంచం అంతా ఎలా ఉంది అనుకుంటూ వెళ్ళి ఏం చేశాడు, ఆ చెట్టు కింద పడుకున్నాడండి. కాసేపటికి చూడండి, భగవంతుడు దూషించాడో లేదో అది అక్కడ క్షణంలోనే కనపడింది. ఆ చెట్టుకున్నటువంటి ఆ మామిడికాయ వచ్చి ఏం చేసింది, దబాలన పడిందండి వీడిని. అబ్బా అని లేచి కూర్చున్నాడు. అబ్బా ఎంత గట్టిగా తగిలింది, ఉప్పగట్టేసిందే, అయ్యో అని చెప్పి చూసుకునేసరికి మామిడికాయ కింద పడి ఉంది. ఓహో పైకి చూచాడండి. అమ్మ బాబోయ్, ఆ మామిడికాయ గనక వచ్చి పడింది గనక ఏదో కాస్త బొప్పి కట్టింది, లేచి కూర్చున్నాను. ఇందాక అనవసరంగా బ్రహ్మదేవుని తిట్టేశాను నేను. ఈ గుమ్మడికాయ అంత కాయ ఆ చెట్టు కాసి ఉండి అదే వచ్చి నా నెత్తి మీద పడి ఉంటే ఈ పాటికి 7 కట్టులు కట్టి శ్మశానానికి నన్ను మోసుకెళ్లేవారు. అనవసరంగా తిట్టాను నేను. చీ. ఆయనకి తెలుసు ఏ చెట్టుకి ఎంత కాయ పెట్టాలో, ఏ పాదుకి ఎంత కాయ పెట్టాలో, ఏ పువ్వుకి ఏ రంగు పెట్టాలో. అనవసరంగా నేను బ్రహ్మదేవుని తిట్టానని చెప్పి అనుకున్నాడు. అలాగా ఈ శంతన మహారాజు ఏం చేస్తున్నాడండి, చూచి ఏమిటి అమ్మాయి, ఇంత అందమైన అమ్మాయి నా బ్రహ్మదేవుడు ఈ పడవ నడిపెట్టినటువంటి వృత్తిలో పెట్టాడేమిటి అని ఆమె సౌందర్యాన్ని చూచి అనుకుంటాడు. అదను సమ్మోహనాశ్రమబనదగు అయ్యారే వయ్యేటికి వయ్యారి, అదను సమ్మోహనాశ్రమబనదగు అయ్యారే వయ్యేటికి వయ్యారి, అదను సమ్మోహనా తెల్లరే సన్నజాజులు గోయ చేయుగల్లు పల్లవ మృదువానికి, తెల్లరే సన్నజాజులు గోయ చేయగల్లు పల్లవ మృదువాణి, తలిరి బోళి ఇటు నియమిల్చిరింగే వయ్యారి అదను సమ్మోహన.
ఆహా, ఎంత అందమైనటువంటి అమ్మాయి! ఇంత అందమైన అమ్మాయిని సృష్టించి ఈ బ్రహ్మదేవుడి పడవ నడిపే వృత్తిలో పెట్టాడు. ఏది ఏమైనా కాని ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కదా మన జీవితం ధన్యమవుతుంది అనుకొని మెల్లగా దగ్గరికి వెళ్ళాడు. సుందరి, సొమ్ములు లేకుండానే సహజ సౌందర్యముతో విరాజిల్లుతున్నావు. నీవు దేవకాంతవా, లేక కిన్నెరకాంతవా, మానవకాంతవా? మానవకాంతవే అయితే గనక ఈ నదిలో నీవు పడవ నడుపుతున్నందుకు నాకు సుంకము చెల్లించవలసి ఉంది. నీవు నాకు పన్ను కట్టాలి. ఆ పన్ను ఏమిటో తెలుసా? నీ మోవి పానకము. నిన్ను నేను వివాహం చేసుకుందామనుకుంటున్నాను. నీకు అభ్యంతరమైతే చెప్పు. ఈ అస్థిరాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడును. అందుకని నీవు సమ్మతించి నన్ను పెళ్లి చేసుకుంటే గనక నీకు యొక్క సమస్య అంతా తొలగిపోతుంది. మరి నీవు ఎవరవు? నీ పేరేమిటి? నువ్వు ఎక్కడ ఉన్నటువంటి దానవు? ఈ పడవనటువంటి వృత్తిలో నిన్ను ఎవరు నియమించారు అని అడిగాడండి. స్వామి, హస్తినాపుర సామ్రాజ్యానికి ప్రభువులైనటువంటి మీరు వచ్చి నన్ను కోరి వివాహం చేసుకుంటానంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? అయితే మా నాన్నగారు దాసరాజు గారు, ఆయన అనుమతితో ఈ పడవ నడిపే వృత్తిలో ఉన్నాను. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు అడిగారంటే తప్పకుండా వారు సమ్మతిస్తారు. తప్పక మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. ఇక నా అభిప్రాయం అంటారా, మిమ్మల్ని తప్పితే నేను ఎవరిని వివాహం చేసుకోను. ఇది నా అభిప్రాయం అని చెప్పింది. అయితే నీ పేరు సత్యవతి అంటారు. శాబాష్, అయితే సత్యవతి, మీ నాన్నగారి అనుమతి తీసుకుని నేను వివాహం చేసుకుంటాను అని ఈయన గారు తిన్నగా దాసరాజు దగ్గరకు వచ్చాడండి. దాసరాజు దగ్గరకు రాగానే దాసరాజు ఆనందపడి, రే రండిరా, మహారాజు వచ్చాడు అని గబగబగబా ఆ ఆసనాలు వేసి దాని మీద కూర్చోమని చెప్పి మహారాజు గారికి అన్ని విషయాల్లో మరి మర్యాదలు చేసి, ప్రభు ఏమిటి ఇలా వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చావాణిగా, మీరు రావాలా? చెప్పండి మహాత్మా, మహారాజా చెప్పండి దొరా అని కంగారు. పెద్ద ఆయన కదా మహారాజు, దేశాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి, అలాంటి వాడు ఈ పల్లెవాడకు రావడమా అని ఆనందముతో కంగారు పడిపోతున్నాడు. అడిగిన కంగారు పడిపోయి, స్వామి ఏమిటండి అని అలా ఒంగుని నమస్కారం చేస్తూ, ఏం కావాలి, ఏం చేయండి, మీరు ఎందుకు వచ్చారు, ఏమిటి అసలు అని అడుగుతాడు. దాసరాజా, యమునా నదిలో పడవ నడుపుతున్నటువంటి ఆమె నా బిడ్డే దొరా. అది ఏమైనా పొరపాటు చేసిందా? కొంచెం దానికి ఉడుకుమోతుతనం ఎక్కువలేండి. అయ్యా మీరేమీ అనుకోవద్దు, నా బిడ్డను నేను కేకలేస్తాను. మిమ్మల్ని ఏదైనా అంటే నన్ను క్షమించండి దొరా. లేదు దాసరాజా, మీ అమ్మాయి నన్నేమీ అనలేదు. ఆ అమ్మాయి గురించి నేను అడగడానికి వచ్చాను. చాలా అందంగా ఉంది. నీ కన్న బిడ్డేనా? అవును దొరా. శబాష్. అయితే ఆ సత్యవతిని నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఈ విషయము నేను సంప్రదించాలని వచ్చాను. మీ అమ్మాయిని అడిగితే మా నాన్నగారి అనుమతి అయితే నేను చేసుకుంటాను అని చెప్పింది. అందుకు నీ అభిప్రాయం ఏమిటి? దొరా, మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటారా? ఆహా, అంతకన్నా భాగ్యం ఇంక ఎదుర్కొంటుంది స్వామి. కన్న బిడ్డను ఒక మహారాజు పెళ్లి చేసుకుంటారని వచ్చి అడిగితే ఇంతకన్నా ఆనందం ఇంక ఏముంటుంది చెప్పండి. నా కుమార్తెను తప్పకుండా మీకిచ్చి, ఏమిటి ఆయన అడిగాడని అమ్మాయిని పెళ్లి చేసాడువేనా? ఏమే అదుగు మరలా ఏమి అంటారు? మీ మగవాళ్ళకి అసలు బుద్ధే లేదు. నేను చెప్పేది కాస్త విను. ఆ మహారాజు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని నీ కూతురుని అడుగుతుంటే నువ్వు పొంగిపోయి నీ కూతురు ఆయనకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నావు. అవును, చూడండి, ఆయన గారు ఇంతవరకు ఖాళీగానే ఉన్నాడా? ముందు పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు కొడుకు కూడా ఉన్నాడు. రేపొద్దున ఆయన కొడుకే రాజు అవుతాడు. మరి మన కూతురికి పుట్టిన బిడ్డలు ఏం కావాలి? బుద్ధిగా తెలివి లేకుండా పోతే ఎట్లాగయ్యా? బిడ్డను ఒక చోట ఇచ్చుకునేటప్పుడు కాస్త మంచి చెడ్డ ఆలోచించుకోవాలి. అయితే మరి ఏం చేయమంటావే? ఏం చెప్పింది వినండి. మన అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకుంటే రేపు రాజ్యం పరిపాలించే అధికారము ఆయన తరువాత మన కూతురికి ఆయన వల్ల పుట్టిన బిడ్డలకే రాజ్యం ఇవ్వాలని చెప్పు. ఇష్టమైతే చేసుకుంటాడు, కష్టమైతే పోతాడు. మరి మాట ఇచ్చాను. ఏమిటి నువ్వు ఇచ్చావు? ఇంకా ఏమీ ఇవ్వలేదు, పోయి చెప్పు. సరేనే, వచ్చాడండి. మహారాజా, ఏం దాసరాజా? ఏమీ లేదు, ఒక్క మాట మీకు చెప్దామని. చెప్పు.
పాయగ కన్నియదగిన వాని కొసంగుట లోకవర్తనంబేయడ పాయగ కన్నియదగిన వాని కొసంగుట లోకవర్తనంబేయడ తల్లిదండ్రులకు అదృష్టమే కదా మిము బాగి చూడల్ నాయలివేణి భార్యగా నాయలివేణి నీ భార్యగా గలదల బుదగించనే నీ సమ